నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలకు బలం చేకూరింది. ఈ డ్యాం నిర్మాణాన్ని కొందరు అడ్డుపెట్టుకుని వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ కమిషన్ తేల్చింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా తర్వాత అడుగులకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఎన్ని కోట్ల అవినీతి జరిగింది? ఆ సొమ్మును దోచేసిందెవరు? విజిలెన్స్ కమిషన్ నివేదికలో ఉన్న సంచలన విషయాలేంటి? ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకోబోతోంది అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం. కొండపోచమ్మలో కదలిక. రిజర్వాయర్ నిర్మాణంలో 2898 కోట్ల అక్రమాలు. లోతైన విచారణకు విజిలెన్స్ నిర్ణయం. ఏసీబీ దర్యాప్తునకు సిఫార్సు. 11 నెలల తర్వాత ప్రభుత్వానికి ఫైల్. 30 మంది అధికారులపై చర్యలకు సూచన. కాంట్రాక్టర్ల నుంచి నిధుల రికవరీకి కూడా సర్కార్ చెల్లెడపైనే అందరి దృష్టి. దాదాపు ఏడాది నిరీక్షణకు తెరపడింది. కొండపోచమ్మ సాగర్ నిర్మాణం, నీటి ఎత్తిపోతల విధానంలో అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందన్న ఫిర్యాదులపై లోతైన దర్యాప్తు అవసరమని తేల్చి చెప్పింది. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు కేసును ఏసీబీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో, అలాగే రిజర్వాయర్లోని నీటిని ఎత్తిపోసే విధానంలో మార్పులు చేయడం వల్ల 2898 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గతంలో ఫిర్యాదు అందింది. అప్పటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సారథ్యంలో అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి కొండపోచమ్మ సాగర్ నిర్మాణాన్ని పరిశీలించారు. రిజర్వాయర్ బండ్ను ఏ మట్టితో నిర్మించారు, మట్టిని ఎక్కడి నుంచి తెచ్చారనే విషయాలను పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించారు. అందుకు బాధ్యులను కూడా గుర్తించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే పలు సిఫారసులతో కూడిన పూర్తి స్థాయి నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గతేడాది ఆగస్టులో విజిలెన్స్ కమిషన్ కు పంపించింది. విజిలెన్స్ విభాగం అధికారులు లోతుగా విచారణ చేసి అన్ని సాంకేతిక అంశాలను పరిశీలించి అక్రమాల నిగ్గు తేల్చారు. 2898 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లుగా పొందుపర్చి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ కు విజిలెన్స్ డీజీ కార్యాలయానికి పంపారు. సాంకేతికంగా విజిలెన్స్ కమిషన్ వాటిని పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. అయితే కొండపోచమ్మ సాగర్ పై వచ్చిన ఆ నివేదికను పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి విజిలెన్స్ కమిషన్ కు సుమారు ఏడాది కాలం పట్టడం గమనార్హం. ఎట్టకేలకు జూలై చివరి వారంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసిన సిఫారసులను యథాతథంగా ప్రభుత్వానికి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ అక్రమాలకు బాధ్యులుగా 30 మంది ఇంజనీర్లు, అధికారులను విజిలెన్స్ కమిషన్ గుర్తించి వారిపై వివిధ రకాల చర్యలు తీసుకోవాలంటూ సిఫార్సు చేసిందని తెలుస్తోంది. ఇలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ఇంజనీర్ల జాబితాలో ఏసీబీ దాడుల్లో పట్టుబడిన ఒకప్పటి ఈఎన్సీతో పాటు సాగునీటి సలహాదారుగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ అధికారి సహా సుమారు 30 మంది ఇంజనీర్లు, అధికారులు ఉన్నట్లు తెలిసింది. కొండపోచమ్మ సాగర్ నిర్మాణంలో పాలు పంచుకున్న కాంట్రాక్ట్ సంస్థల నుంచి భారీ మొత్తంలో రికవరీ చేయాలని కూడా విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసినట్టుగా సమాచారం. ఇందులో ఒక కాంట్రాక్టర్ సంస్థ నుంచి 60 కోట్లు, మరో కాంట్రాక్ట్ సంస్థ నుంచి 70 కోట్ల వరకు రికవరీ చేయాలంటూ సూచించినట్లు తెలుస్తోంది. రిజర్వాయర్ బండ్ నిర్మాణంలో వాడిన మట్టిని దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్టుగా కాంట్రాక్టు సంస్థలు, అధికారులు, ఇంజనీర్లు కలిసి బిల్లులు తయారు చేసినట్లుగా విజిలెన్స్ విభాగం గుర్తించింది. వాస్తవానికి బండ్ నిర్మాణానికి వాడిన మట్టిని అదే రిజర్వాయర్లో తవ్వి తీసినట్టుగా నిగ్గు తేల్చారు. అందుకే కొందరు ముఖ్యమైన ఇంజనీర్లు, అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దీనికంటే ముందుగా ఈ అక్రమాలు, అవినీతి కేసును ఏసీబీకి అప్పగించి లోతుగా విచారణ చేయించాలని కూడా సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. విజిలెన్స్ విభాగం సూచించిన అన్ని సిఫార్సులను యథాతథంగా ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్ కమిషన్ నివేదిక, సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడమే మిగిలింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోతోందన్నది ఉత్కంఠగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.